ఏపీ రాజధాని అమరావతిలో మొట్టమొదటి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిన్న జరగడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములకు సంబంధించి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫై అనేటటువంటి నినాదంతో 50 అడుగుల పైచిలుకు విగ్రహాన్ని శాఖమూరులో ఉన్నటువంటి ప్రాంతంలో ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి సంబంధించినటువంటి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల భారీ ఎత్తున కాంస్య విగ్రహాన్ని నిన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం జరిగింది. అయితే కొంత తుది దశకు ఈ వర్క్ అంతా చేరుకుందనే విధంగా చెప్పొచ్చు. కొంత ఫినిషింగ్ వర్క్ అనేది పూర్తవలసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత దీనిలోకి సామాన్యుల్ని సందర్శన కోసం కూడా అనుమతించనున్నారు అధికారులు. ప్రస్తుతం విగ్రహాన్ని ఒకసారి పరిశీలిస్తే మొత్తం 58 అడుగులకు సంబంధించినటువంటి ఈ విగ్రహాన్ని 6 నెలల కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పూర్తి చేయడం జరిగింది. శాఖమూరులో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో మొత్తం 6.8 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిలో ఈ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి స్మృతివనానికి సంబంధించినటువంటి అంతా కూడా కార్యక్రమం అయితే ఈ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీనికి సంబంధించి 26 భారీ టన్నులకు సంబంధించినటువంటి కాంస్యంతో పాటు 42 టన్నుల ఐరన్ని ఉపయోగించడం జరిగింది. మొత్తం దీంట్లో మ్యూజియంతో పాటు ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పొట్టి శ్రీరాములకు సంబంధించినటువంటి ఆయన జీవిత చరిత్రని పూర్తిగా తెలుసుకునే విధంగా కూడా ఈ ఆడిటోరియంలో, మ్యూజియంలో కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇవంతా కూడా ఇంకో 2-3 నెలల్లో ఇదంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతాయి. తర్వాత వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ విగ్రహాన్ని చూడటానికి వచ్చే వాళ్ళందరినీ కూడా అనుమతించనున్నారు. ప్రస్తుతం మనం ఈ కాంస్య విగ్రహానికి కింద ఏర్పాటు చేస్తున్నటువంటి ఆడిటోరియం ప్రాంతాన్ని కూడా పరిశీలించవచ్చు. ఇంకా కొంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదంతా కూడా ఒక ఆడిటోరియం లాగా మ్యూజియం కూడా ఉంటుంది. ఇందులోనే ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతాయి. ఈ 2 ఫ్లోర్లుగా కూడా దీన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంటుంది. వీలైనంత త్వరగానే ఈ వర్క్ అంతా కూడా పూర్తి చేయాలనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆడిటోరియంకి సంబంధించి లోపల ఇదంతా కూడా అంటే కాంస్య విగ్రహం కింద ఇదంతా ఆడిటోరియం వస్తుంది. విగ్రహానికి సంబంధించి సైడు ఏర్పాటు చేసినటువంటి స్టెప్స్ ద్వారా పైకి విగ్రహాన్ని సందర్శించవచ్చు. ఇప్పటికే విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో దానిని వేలాది మంది కూడా సందర్శిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో మొట్టమొదటి భారీ విగ్రహంగా చెప్పుకోవచ్చు. 58 అడుగులు కలిగినటువంటి ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం పొట్టి శ్రీరాములు అంటే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సంబంధించినటువంటి అంశంలో అత్యంత ఆయన కీలకంగా ఉండటం, అప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయన గుర్తు కంపల్సరిగా ఏపీ రాజధానిలో ఉండాలి అనేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు కూడా సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కాంస్య విగ్రహానికి సంబంధించి లోపల ఆడిటోరియం భాగం ఇది. మెట్ల ద్వారా మనం విగ్రహానికి వెళ్ళటానికి ముందు భాగంలో మెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇంకా పూర్తిగా అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 58 అడుగులు కలిగినటువంటి కాంస్య విగ్రహాన్ని రానున్న రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్శన ప్రాంతంగా కూడా అమరావతిలో ఈ భాగం అనేది ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కంపల్సరీగా హెరిటేజీ, అదేవిధంగా టూరిజం ప్రతిదీ కూడా అన్ని రకాలుగా కూడా రాజధాని అమరావతిలో ఉంటుందనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అంబేద్కర్ విగ్రహంతో కూడా ఏర్పాటు చేస్తామనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుతం ఈ అమరజీవి పొట్టి శ్రీరాములకు సంబంధించి 58 అడుగుల ఈ విగ్రహం ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటుందనే విధంగా చెప్పచ్చు. కంపల్సరీగా రానున్న కొద్ది రోజుల్లోనే ఈ విగ్రహం అనేది సందర్శకులకు అందుబాటులో రానుంది. ప్రస్తుతానికి ఈ రోడ్డుకి సంబంధించి అంటే తుళ్ళూరులో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు, కనెక్టివిటీ రోడ్డు ఏదైతే ఉందో దాని గుండా ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు హైకోర్టుకు వెళ్ళే వాళ్ళు,
డైలీ గుంటూరు నుంచి తుళ్ళూరు మీదుగా కనుక రాజధాని ప్రాంతానికి వెళ్ళేటటువంటి వాళ్ళకైతే ఈ విగ్రహం కూడా కనిపించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని కనుక సందర్శించాలంటే మరి కొంత సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ఆడిటోరియంకి సంబంధించి ఇవన్నీ కూడా మ్యూజియం పనులు ఇవన్నీ పూర్తవుతున్నాయి కాబట్టి కంపల్సరిగా అమరజీవికి పొట్టి శ్రీరాములకు సంబంధించి మొత్తం అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్గా ఆయనకి సంబంధించినటువంటి జీవన విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఈ మ్యూజియంలో అందుబాటులోకి తీసుకొని రానున్నారు. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, రాజధాని నుంచి.